హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. వంకాయతో మజ్జిగ చారు. ఇంట్లో పావు కేజీ వంకాయలున్నా పర్వాలేదు, 5 నిమిషాల్లో టేస్టీ వంకాయ మజ్జిగ చారు చేసుకోవచ్చండి. తప్పకుండా రెసిపీ ఎండ్ వరకు చూసి ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇక్కడ నేను 4-5 పావు కేజీ వంకాయలు, నల్ల వంకాయలు పొడుగ్గా కట్ చేసి కొద్దిగా ఆయిల్ పోసి చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసి మందంగా ఉన్న కడాయిలో, వెడల్పాటి కడాయిలో మూత పెట్టి మగ్గడానికి పెట్టేద్దామండి. దీన్ని కలిపేసి ఇలా పెట్టేద్దాము. దీంట్లో ఒక 4-5 పొడుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇంకా 2-3 కరివేపాకు రెమ్మలు కూడా వేసేద్దాం. వంకాయ 80% మగ్గిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేద్దామండి. పచ్చిమిర్చి మరీ సాఫ్ట్గా మగ్గించే అవసరం లేదు, కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు వంకాయ పూర్తిగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఒక బౌల్లో, సపరేట్ బౌల్లో తీసి పెట్టేసుకొని అదే కడాయిలో ఒక పెద్ద ఉల్లిపాయ పొడవుగా కట్ చేసి బ్రౌన్గా ఫ్రై చేసుకోవడానికి వేసేద్దాము. పావు కేజీ వంకాయకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. అయితే ఉల్లిపాయ మనం బ్రౌన్గా ఫ్రై చేయాలండి. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి మిగిలిన ఒక 3-4 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసినట్టయితే అది చక్కగా బ్రౌన్గా మగ్గిపోతుంది. అందాక ఒక టీ స్పూన్ జీలకర్ర మూకుడులో వేసి కచ్చపచ్చగా క్రష్ చేసి దంచేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం. దీంట్లో ఇప్పుడు గడ్డ పెరుగు, ఫ్రెష్గా ఉన్న తీయటి గడ్డ పెరుగు, పులిసిన పెరుగు మాత్రం వద్దు, ఫ్రెష్గా ఉన్న కర్డ్ ఒక 3 చెంచాలు, ఒక పెద్ద చెంచాతో 3 పెద్ద టీ స్పూన్స్ వేసి దీన్ని బాగా బీట్ చేద్దాము. కావాలంటే కొద్దిగా నీళ్లు పోయండి, మరీ ఎక్కువ వాటర్ వద్దు. ఇప్పుడు ఉల్లిపాయ చూసుకున్నట్టే చూడండి, ఉల్లిపాయ కూడా ఆనియన్ చక్కగా బ్రౌన్గా అయిపోయింది. చూస్తున్నారా, ఇలా బ్రౌన్గా అయిపోవాలి. ఇప్పుడు దీంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసేసి పచ్చిదనం పోయేంత వరకు లైట్గా ఉల్లిపాయకి పట్టుకునేంత వరకు వేయించుకుందాం. దీంట్లోనే కొద్దిగా ఉప్పు, సగం టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను నేను. 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ కారం మరీ ఎక్కువగా వేయకండి, అవసరం లేదు. మరీ ఎక్కువ ఘాటుగా ఉంటే పెరుగు చారు బాగుండదు. 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా 2 చిటికెళ్ళు గరం మసాలా వేసి ఉల్లిపాయలో వేసి ఈ ఆనియన్స్ చక్కగా ఫ్రై చేసి దించి పక్కకి పెట్టేద్దాము. చూస్తున్నారా, ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, వంకాయ 2 చక్కగా మంచిగా మిక్స్ చేయండి. దీన్ని 2 కలగలిసే విధంగా చక్కగా బాగా మిక్స్ చేసేద్దాము. మిక్స్ చేసి మళ్ళీ బౌల్లో తీసి పెట్టేసుకుందామండి. ఈ మసాలా పోర్షన్, మనం ఆనియన్ మసాలా పోర్షన్ చాలా ఇంపార్టెంట్. దీంతోనే మంచి టేస్ట్ వస్తుంది. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం మరీ ఎక్కువగా వేయకండి, కొద్దిగానే వేయండి. మజ్జిగ చారులో ఎక్కువ కారం ఉంటే బాగుండదు. ఇప్పుడు మనం బీట్ చేసి పెట్టుకున్న పెరుగు ఉంది కదా, తీయటి పెరుగు, అది దీంట్లో పోసేసి దీన్ని చక్కగా మిక్స్ చేసేద్దాం. వెజిటబుల్ పోర్షన్ అంతా మజ్జిగలో మిక్స్ అయ్యేటట్టు బాగా పైకి కిందికి కలిపేసుకుందామండి. చాలా ఎక్కువ వాటర్ పోయకండి, కొద్దిగానే నీళ్ళు పోయండి. మరీ ఎక్కువ వాటర్ పోస్తే రా ఫ్లేవర్ వస్తుంది, ఎక్కువ టేస్టీగా ఉండదు. చిక్కగా ఉండాలి, మజ్జిగ చిక్కగా ఉండాలి. చూస్తున్నారా, వావ్, ఎంత సూపర్గా డెలిషియస్గా ఉంటుందంటే ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. దీన్ని మీరు రోటీయే కాదు, జీరా రైస్, ప్లెయిన్ రైస్, ఇంకా బగారా రైస్తో కూడా ఎంజాయ్ చేయవచ్చు. దీనికి తోడుగా మీకు ఇంకే కర్రీ అవసరం లేదు, ఏ పప్పు కూడా అవసరం లేదు. చక్కగా ఇదొక్కటి ఉంటే చాలు, మీరు అన్నం మొత్తం లాగించేస్తారు. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, బాయ్.